మైక్ ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు ఒక్కరికి మైక్ ఇవ్వండి. అరవద్దు, అంతమంది అరిస్తే లాభం, ఒక్కలే మాట్లాడారు. హలో, ముందుగా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. నేను జనసేన కార్యకర్తను. నాకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్ట్గా పదవి ఇచ్చున్నారు కాబట్టి నా పదవికి న్యాయం చేయాలని రైతుల తరపున ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ఈ మధ్య కాలంలో మాకు కాపీలు, మిరియాలు, పసుపు పంట బాగా పండింది సార్. మీ దయ వల్ల బల్లవ్ గారు గ్రామంలో అలాగే అంత కోపంగా మాట్లాడు ప్రశాంతంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా మాట్లాడు సార్. మేము ఎంతో కష్టపడి నీ కోపానికి మైక్ కూడా పనిచేయట్లేదు. హలో హలో సార్, ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నాం సార్. అయితే ఒక్క మాట రైతులందరూ కూడా బాగా వినండి సార్. మేము వెళ్ళిన తర్వాత ఉదాహరణకు ఒక బస్తా 50 కేజీలు తూగుతుంది సార్. 50 కేజీలు తూగితే ఆ సావుకారు ఏం చేస్తున్నారంటే 5 కేజీలు తారం కొడుతున్నారు సార్. అంటే 5 కేజీలు తగ్గించి 45 కేజీలు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు సార్. ఉదాహరణకు మిరియాలు 650 రూపాయలు ఉన్నది సార్. అయితే 5 కేజీలు పోతే 4000 రూపాయల దాకా పోతుంది సార్. కాబట్టి మన గవర్నమెంట్ సంస్థ వారే ఈ మిరియాలు, కాపీలు కానీ పంట కొన్నట్లయితే మేము ఒక బస్తా 50 కేజీలకే 4000 రూపాయలు నష్టపోతున్నాం సార్. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాత్రం కొంచెం ఆలోచించాలి సార్. ఒక బస్తాకి ఎన్ని పడుతుంది? చేసుకుంటా నిన్ను నా మీనా, మొక్కేది నిన్నే ఎప్పుడైనా, నా స్వామి వంటే నువ్వే లోకానా. సెమ్మసేరదు మీ కంట, సెమ్మసేరదు మీ కంట, అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే నీకు ఏమన్నైతే నాన్న, భూమినైనా బుగ్గి సేసైనా నీకు ఏమన్నైతే